నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైమ్. నేను మీ లక్ష్మీరాగ్ నరహరిశెట్టి. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపాయి. తెలంగాణ ఏపీ విభజనను భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చడంపై అక్కడ అగ్గి రాజుకుంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా ఆయన్ను సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్కు లేఖ రాశారు. అంతేకాదు బీజేపీ ఎంపీని వెధవ అని కూడా అన్నారు. కేటీఆర్, కవిత వంటి నేతలు ఇది తెలంగాణ పోరాటాన్ని కించపరచడమని అంటున్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారని గతంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలనే తేజస్వి మరో రూపంలో అన్నారా? తెలంగాణ ఏర్పాటు ఒక దేశ విభజనతో పోల్చడం వెనుక ఉన్న మతలబు ఏంటే? తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీ పదే పదే దెబ్బతీస్తుందా, లేదా ఇతర పార్టీలు రాజకీయం చేస్తున్నాయా? రాజకీయ విమర్శల్లో భాగంగా రాష్ట్రాన్ని పాకిస్తాన్తో పోల్చడం ఎంతవరకు సమంజసం? రాజనీతి ఎవరిది, రాజకీయం ఎవరిది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ రాజమౌళి గౌడ్, రాజమౌళి గౌడ్ గారు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కె సుజాత గారు కూడా జూమ్లో మనతో జాయిన్ అవుతారు. రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్కాల్లో జాయిన్ అయ్యారు. ఇక అదేవిధంగా బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారు కూడా మనతో జూమ్కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా మనం బీజేపీ నేత గంగాపురం వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, చెప్పండి. వెంకటరెడ్డి గారు, నా వాయిస్ వినపడుతుందా? రామ్మోహన్ గారికి, రాజమౌళి గారికి, అందరికీ, మీతో పాటు అందరికీ నమస్తే. ఎస్, వెంకటరెడ్డి గారు, నిన్న ఏదైతే తేజస్వి సూర్య గారు ఉన్నారో ఎంపీ, బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. అసలు సూర్య గారు ఏమన్నారో ఒక్కసారి బయట ప్లే అవుతుంది, చూద్దాం. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhiksha. If you remember, the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhiksha. రైట్. ఏదైతే ఈ మాటలు మాట్లాడారో మంత్రులందరూ కూడా, కొంతమంది అద్దంకి దయాకర్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, వీళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. అద్దంకి దయాకర్ గారు ఏమన్నారు ఒకసారి ప్లే అవుతుంది, చూద్దాం బయట. పార్లమెంటు వినియోగించుకుంటే దాని మీద ఎలాంటి నీచమైన కామెంట్ చేసిండో, ఇది తెలంగాణ పట్ల బీజేపీ నాయకత్వానికి, బీజేపీ పార్టీకి, బీజేపీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది తార్కాణం. ఆ సూర్య అంటోడు ఎలగబెట్టేది కూడా కర్ణాటక నుంచే. దక్షిణాదిలో ఏ విధంగా రాజకీయ బానిసత్వం పెరుగుతుందో అని చెప్పడానికి గింతకంటే ఎక్కువ పెద్ద ఉదాహరణ ఏం అవసరం? కనీసం ఈ జనరేషన్ లో జరుగుతున్న ఇంత పెద్ద మార్పులో దక్షిణ భారతదేశానికి ఏం నష్టం జరగబోతుందో తెలియలేనంత మూర్ఖుడు ఇలా వాళ్ళ ఎంపీ. అదే కాకుండా తెలంగాణ విభజనను ఎంత జిలస్తో మాట్లాడుతున్నాడు. యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడాన్ని ఎంత జలస్గా, ఎంత అక్కస్తో మాట్లాడుతున్నాడో మనకు అర్థమవుతున్నది. కాబట్టి తెలంగాణకే కాదు, సౌత్కు బీజేపీ చేసేది ఏం లేదు. సౌత్లో ఉన్న ఇలాంటి బానిస నాయకులంతా కూడా మూర్ఖత్వంతో లేకపోతే అజ్ఞానంతో వాళ్ళు చేసే వాటిని ఇలా దక్షిణ భారతదేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ప్రజలు కలిసే ఉన్నారు. నాయకుల మధ్యన కూడా వైరుధ్యాలు లేవు. తాత్కాలిక రాజకీయాల కోసం, నీళ్ల కోసమనో లేకపోతే ఇతర అంశాలు సెంటిమెంట్ రాయించడానికి కొంతమంది చేస్తారు, అంతే తప్పితే ఈ పక్క రాష్ట్రంలో ఉన్నా కూడా కనీసం తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో తెలియదు, తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో తెలియదు, తెలంగాణ బిల్లును ఏ విధంగా అడ్డుకున్నారో తెలియదు, తెలంగాణ కొరకు ఎంతమంది అమరులైనరో తెలియదు.
ఇలాంటి పనికిరాని వాళ్ళని బీజేపీ ఎంపీలుగా చేసుకుంటా ఎలుగబెడుతున్న పరిస్థితి. ఇంకా మిగతా నాయకుల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. రైట్, ముప్పేట దాడి చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేశారు. తెలంగాణ మీద ఏమాత్రం కించిత్ వీళ్ళకి గౌరవం లేదని మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు మీరు? నిన్న అడుగుతున్నారా రాజా? ఎస్ మీరే మిమ్మల్ని వెంకటరెడ్డి గారు. ఇప్పుడు ఇది నిన్న నుంచి పార్లమెంట్ లో తేజస్వి సూర్య మాట్లాడిన తర్వాత మీడియాలో వస్తున్నటువంటి అభిప్రాయాలు, రకరకాల అభిప్రాయాలు, కాంగ్రెస్ నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు, టిఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగినట్టు. ఆయన మాట్లాడిన కోణం వేరు, దాన్ని అన్వయించుకొని విమర్శలు చేయడం అనేది వేరు అనేటువంటిది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీరు వేసినటువంటి బయటలో లక్ష్మీనాథ్ గారు ఒక సెంటెన్స్ కనపడుతుంది. గతంలో భారత పాకిస్తాన్ రెండు విభజన జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ గా, అశాస్త్రీయంగా, హడావుడిగా జరిగినటువంటి అల్లకల్లోల విభజన అనేటువంటిది ఏదైతే ఉందో అదే పద్ధతిలో అంతకంటే అధ్వానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని విభజించినారు అనే ఆయన అభిప్రాయం. అది దానితో అందరూ తెలంగాణ వాదులు ఏకీభవించాలని లేదు. ఒక సందర్భంలో అంటే రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ మోడల్లో డీలిమిటేషన్కు ప్రతిపాదనలు చేసినప్పుడు అక్కడ దాని సీక్వెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఒక ముక్కను తీసుకొచ్చి మీరు చర్చకు పెట్టి అద్దంకి దయాకర్ ఏమన్నాడు, పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, వీళ్ళే కదండి తెలంగాణలో వందలాది మంది ఆత్మహత్యల కారకులు. పోలీస్ కార్పులు 1969 300 జరిగింది వీళ్ళే కదా. నేను ఉన్నా కదా, నేను అప్పుడు స్టూడెంట్నే కదా. ఎవరు కారకులండి దీనికి? కాంగ్రెస్ కాదా? కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించి ఆత్మగౌరవానికి సంబంధించి అమాయకుల ప్రాణ నష్టానికి, ఆత్మహత్యలకు మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీ దేశంలో, ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా. మే 1, 2, 3, 1969లో పోలీస్ ఫైరింగ్లు అయినప్పుడు హైదరాబాద్ లో ఇందిరాగాంధీ గారు చూసిపోయినటువంటి పరిస్థితిలో అమాయకులైన ప్రాణాలు బలి కాలేదా? మరి నేనేమంటున్నా అంటే అది వేరు. మొన్న కూడా మీరు ఏమో ప్రేమతో ఇచ్చినారా? పార్లమెంట్ లో మీరు చేసిన రభస ఏంది? ఎవరు చేసింది రభస? లగడపాటి రాజగోపాల్ లాంటి మీ పార్లమెంట్ సభ్యులే కదా. పెప్పర్ స్ప్రే చేసింది మీ పార్లమెంట్ సభ్యులే కదా. భారతీయ జనతా పార్టీ దానికి మద్దతు ఇచ్చింది కదా తెలంగాణ. భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ అవతరణ ఎట్లా వస్తుందండి? మేము రేపు బిల్లు పెట్టే నాటికి మేము కోదండరామ్ గారు, స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. శ్రీనివాసరావు జేఏసీ తరఫున మేము వెళ్ళాం. ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు, సోనియా గాంధీ గారు ఇవ్వాలని నిర్ణయించినారు, బిల్లు పెట్టాలని నిర్ణయించినారు, దాంట్లో సందేహం లేదు. కాకపోతే బీజేపీ మద్దతు ఇవ్వకపోతే మాత్రం ఆ బిల్లు పాస్ కాదు. ముందు మీరు సుష్మా స్వరాజ్ గారితో టచ్లో ఉండండి జయపాల్ రెడ్డి గారు, ఆమె ఓకే అంటేనే బిల్లు ప్రవేశపెడతాము, లేకపోతే లేదు అనేది. అదండి. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణకు వ్యతిరేకమని వాళ్ళు మాట్లాడినారు, వీళ్ళు మాట్లాడారు అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఏం లేక దాంట్లోకి వెళ్ళి వెతకడము మాది మంచి పద్ధతి కాదు. ఆయన 160 మంది సభ్యులు భారతీయ జనతా పార్టీ సభ్యులు తెలంగాణ ఎక్కడి నుంచి వస్తుందండి? కాంగ్రెస్ మేము ఇచ్చినాం మీరు ఇచ్చిన సచ్చినా కూడా మీరు అది వచ్చేది కాదు కదా తెలంగాణ. మీకు ఎక్కడుంది? రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటిది కదా. నేను ఏమంటున్నా అంటే సూర్య గారు మాట్లాడిన మాట భారతీయ జనతా పార్టీ దాని కాదు, ఆయన మాట్లాడిన సీక్వెన్స్ అది అట్లా జరిగింది, ఇది ఇట్లా జరిగింది అన్నారు. ఇప్పుడు అగ్రిమెంట్ కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. నేను ఒక్క నిమిషం, విభజన చట్టం అంటారు. విభజన చట్టంలో చాలా అంశాలు చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ అవన్నీ అమలు చేసి ఆర్డర్ నుంచి పోవాల్సింది కదా. 175 అసెంబ్లీ సీట్లు ఇక్కడ ఇవ్వాలి కదా. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి ఏం రాస్తున్నారు లక్ష్మీనాథ్ గారు? ది ఫీజిబిలిటీ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టీల్ ప్లాంట్ సబ్జెక్ట్ టు కరెక్షన్. రామ్మోహన్ గారు సరిదిద్దాలి తప్పు మాట్లాడితే. సాధ్య అసాధ్యాల మీద కొన్ని రాస్తున్నారు. సరే, దాంట్లో అది అమలుకు వీలైందా, వీలు కాలేదా, దాని మీద రిపోర్ట్ తెప్పించిన సెంట్రల్ గవర్నమెంట్. వరంగల్లో మరి వ్యాగన్స్ ఫ్యాక్టరీ అది వచ్చింది, రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ. ములుగు యూనివర్సిటీలో అక్కడ గిరిజనకులో రావడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఆ పార్లమెంట్ సభ్యుడు మాట్లాడినటువంటి సీక్వెన్స్ దానికి ముందేందంటే కాంగ్రెస్ ఏ పని చేసినా ఇటువంటి పని రేవంత్ రెడ్డి గారు హైబ్రిడ్ విభజన డిలిమిటేషన్ కు సంబంధించి ఆ రిఫరెన్స్ లో మాట్లాడినాడు. మరి ఆనాడు కూడా నేను ఒక మాట అడుగుతాను, దేశ విభజన జరిగినప్పుడు
పాకిస్తాన్ వాళ్ళేమో ఇస్లామిక్ దేశం అన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని హిందూ దేశం అని ఎందుకు అనలేదండి? నేను అనమని అంటలేను. ఇలా అక్కడ పరిస్థితి ఏంది, హిందువుల పరిస్థితి ఏంది? మన రాజ్యాంగం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన రాజ్యాంగం, ఎంతో మంది స్ఫూర్తి కలిగింది కాబట్టి. అంతే నేను అంటున్నా అదే కదా. మరి పాకిస్తాన్ అట్లా ఆలోచించలే కదా, అది ఇస్లామిక్ కంట్రీ. బంగ్లాదేశ్ ఇస్లామిక్ కంట్రీ. హిందువులంతా ఏ రకంగా ఉన్నారో, ఏ రకంగా జీవితాలు ఉన్నదో, ఇవాళ వాళ్ళ మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయో మనకు తెలియదా? నేను ఆ ఆర్గ్యుమెంట్ చేయడం లేదు, సైంటిఫిక్ గా చేయలేదు వాళ్ళు. కాబట్టి నువ్వు ఎన్ని చెప్పినప్పుడు కూడా పాకిస్తాను భారతదేశ విభజనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన ఫార్ములాలో కూడా కనపడతాయి. దేశాన్ని విభజించే పద్ధతి లోపల దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశం, ఇదానండి దేశంలో మన కాంగ్రెస్ వాళ్ళు నేర్చుకున్నది. అంటే రేపు దక్షిణ భారతదేశం వేరే ఏమైనా అంబేద్కర్ రాజ్యాంగంలో ఏమైనా రాశారా? దేశం ఒకటి కాదా? జాతి ఒకటి కాదా? చట్టం ఒకటి కాదా? భారత పౌరుడు ఒకటి కాదా? కుల మతాలకు అతీతంగా ఏం మాట్లాడుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు? ఆ విషయంలో అతను ఆ సందర్భం లోపల అన్వయించుకున్న దాన్ని పట్టుకొని ఇలా ఏదో పెద్దగా జరిగిపోయింది అని మాట్లాడితే, మొట్టమొదటి నేను ఇంతకు ఈ విషయంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, కవిత గారు మాట్లాడారు. ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడదు లేడు. వాళ్ళు అయిపోయింది. వాళ్ళ తెలంగాణ భారత పార్టీ, ప్రాంతీయ పార్టీ వాళ్ళు తెలుసుకోలేక వాళ్ళు ఉన్నారు. అయిపోయింది కదా, 10 ఏళ్ళు పరిపాలనకు అవకాశం ఇచ్చారు. సరే, ప్రజలు అక్కడ కూర్చుని పెట్టారు. మళ్ళీ గెలిపించినప్పుడు మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ ఏం మాట్లాడతారండి వాళ్ళు చేసింది? ఆంధ్ర కాంట్రాక్టర్లకు అన్నిటికీ కాంట్రాక్ట్లు ఇచ్చిన వాళ్ళు, ఆంధ్ర పైరవికారులకు మొదటి సీట్ ఇచ్చిన వాళ్ళు, కేటీఆర్ గారి దగ్గర మార్నింగ్ విజిట్ చేసినప్పుడు ఆంధ్రాలో కదా ఏజెంట్లు కదా ఉన్నది, తెలంగాణలో కూడా ఆంధ్రాలను పట్టుకొని పనులు చేసుకున్నారు. వాళ్ళ తెలంగాణ గురించి, ఆత్మగౌరవం గురించి మాట్లాడతారు ఏంటండి? వదిలేయండి వాళ్ళని. ఎక్కడి నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఎవరో చెప్పమనండి, పైరవికారులు హైదరాబాద్లో ఎవరో చెప్పమనండి, అమీర్పేట చౌరస్తాలో ముళ్ళు కాలుకు ముళ్ళు ఎగితే పండితో తీసుకుని ఎవరో చెప్పమనండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఆ చర్చకు నేను బోదలుచుకోలే. తెలంగాణ ఆత్మగౌరవం గురించి ఈ రెండు పార్టీలు మాట్లాడితే హాస్యాస్పదం. రైట్ రైట్ మళ్ళీ మాట్లాడతాను, అందుబాటులో ఉండండి. మనతోటి రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. కృష్ణ గారు నమస్తే. రామ్మోహన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడిన బయట ఒకటి ప్లే అవుద్ది, చూద్దాం. తెలివిలేని ఒక ఇలా పార్లమెంట్ లో జరుగుతున్నటువంటి చర్చ అంశం వేరు, డిలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు. ఆ సందర్భంలో తెలివిలేని ఒక మెదడు జ్ఞానం లేక తెలంగాణ విభజనను పాకిస్తాన్ భారత విభజనతోటి పోల్చి ఈరోజు ఈ భారతదేశంలో ప్రజాస్వామికంగా రాజ్యాంగ ప్రకారంగా లోక్సభ, రాజ్యసభ పాస్ చేసినటువంటి బిల్లులను పార్లమెంటు వేదికగా అవమానపరుస్తుంటే, తెలంగాణ నుంచి ఎంపికైన 8 మంది భారతీయ జనతా పార్టీల ఎంపులు చీము నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వింటే తెలంగాణ తల్లి రోధించేటువంటి పరిస్థితి ఉంది. అలా ఏ మాత్రం బాధ్యత ఉన్నా, తెలంగాణ రక్తమున్నా, తేజస్వి గారు మాట్లాడినటువంటి మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు, అమరవీరుల ఆత్మక్షోభని కాదు, అవమానపరచడమే కాదు, ఇలా తెలంగాణ యావత్ ఉద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా మాట్లాడినారు. రాజ్యాంగంగా ఏర్పడలేదా? ఇంత పెద్ద దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఆనాడు భారతీయ జనతా పార్టీ కీర్తిశేషులు సుష్మా స్వరాజ్ గారు రాజ్యాంగ ప్రకారంగా పార్లమెంటులో మద్దతు ఇస్తే, ఇవాళ ఈ యొక్క ప్రధానమంత్రి నుంచి మొదలుకొంటే మొన్నవరో తెలుగుదేశం ఆంధ్ర ఎంపీ కూడా పార్లమెంటు గురించి కూడా మాట్లాడుతూ ఉండే, తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉండే. ప్రతి ఒక్కరికి చురుకునైతుంది. బిడ్డ జాగ్రత్త, తెలంగాణ ఉద్యమకారులంతా ఒకవేళ రైట్ ఈ రకంగా అందరూ కూడా రియాక్ట్ అవుతున్నారు. టోటల్గా తేజస్వి సూర్య చేసిన కమెంట్లు మీరు ఎలా చూస్తారు రామ్మోహన్ గారు? లక్ష్మణ గారు, మీకు నటిమణి గారికి అర్థం ఇదే మాట ఉన్న ప్రాముఖ్యత తీసుకుంటాం. భీమునెత్తు లేదా కాంగ్రెస్ సభ్యులు కూడా వర్తిస్తుంది. తెలంగాణ జిల్లా ప్రపంచ రాజ్యాంగం ఎలిమెంట్ వాళ్ళు నాకు అభ్యంతరం అది.
ఎట్లా ఎంఐఎం మొదటి సమైక్యవాడి వాళ్ళు మాట్లాడారు, వాళ్ళంతా ఎంతసేపు ఏ ప్రభుత్వం వస్తే ఆ బీజేపీ వస్తే తప్ప ఇప్పటిదాకా ఉన్న అన్ని ప్రభుత్వాలు అంటగాగిండు వాళ్ళ ప్రజలు వాళ్ళు ఎదుర్కొంది. అది కాంగ్రెస్ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, టీఆర్ఎస్ ఉన్నా, ఇంకెవరు వచ్చినా చర్చ మీద ఎవరు వచ్చినా వాళ్ళతో పని చేసుకుంటారు. వేరే ఎకరానికి అబ్జర్వ్ చేస్తారు. చూసినా కదా సల్కం చూసినా కదా ఏమైంది చూసినా కదా. సో హైకోర్టు దుర్మార్గంగా ఎక్కడుంది కనపడలేదని మీకు రేపు విద్యా సంస్థలు చేస్తే కష్టం అని చెప్పి వేరే సంగతి. అంటే ఎంఐఎం సంగతి విడిచిపెట్టి చీమునెత్తులు లేదా బీజేపీ సభ్యులు ప్రశ్నిస్తున్న మనకు పొన్నం ప్రభాకర్ కు వాళ్ళ పార్టీ సభ్యులు కూడా చీమునెత్తులు లేనంటే లెక్క. ఎందుకంటే మనకేదో వాళ్ళకు కూడా అదే కదా. నెంబర్ 1, నేను పూర్తిగా వెంకటరెడ్డి గారి మీద మర్యాద ఉన్నది, కానీ వెంకటరెడ్డి గారు చెప్పేది కేవలం బీజేపీ సభ్యుడు అట్లా అనడం వల్ల ఆయన రామకృష్ణ ముందరికి చాలా అట్లా మాట్లాడుతున్నారు. రామచంద్రరావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే బీజేపీ సభ్యులుగా పక్కన పెడతాం, ఒక తెలంగాణ వాదిగా, తెలంగాణ రాష్ట్రంలో పుట్టవాడిగా మనం మాట్లాడదాం. ఎందుకంటే ఇది ఆ వ్యాఖ్య సరైందేనా? ఎవరు విభజించారు? బ్రిటిష్ వాళ్ళు విభజించారు. నేను తేజస్వి సూర్య వ్యాఖ్యను పూర్తిగా సమర్థిస్తున్నాను. మిగతా అంతా అంతకుముందు ఆయన మాట్లాడిన అన్ని సమర్థిస్తున్నాం. ఎందుకంటే మన మహిళా బిల్ పాస్ కావాలి, 50% రేషియోలో పెరగాలి. అది మన రేవంత్ రెడ్డి మోడల్ దుర్మార్గమైంది, హాస్యాస్పదమైంది అని అంటున్నారు. దానికి వేరు దీనికి వేరు. ఆయన పోలిక తీసుకునేటప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుండేది. మాట్లాడి ఆలోచించండి, అది సమస్య. ఇంకా ముందు ఏం చేసినా ఆలోచించండి. మాట్లాడక ముందు ఒక పోలిక తీసుకునేటప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ గౌరవ ప్రధానమంత్రి మోడీతో సహా చాలా సార్లు 10-12 సార్లు అవమానించాడు. చంపి బతికించారని చెప్పాడు. ఇది అంతా ఒక తెలంగాణ వాళ్ళ సమస్య కాదు లక్ష్మణ గారు. నేను పొద్దున్న నుంచి ఒక 5-6 మన ఆంధ్రప్రదేశ్ టీవీ ఛానల్ మాట్లాడాను. పొద్దున్న నుంచి 5-6 టీవీలో మాట్లాడాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ ఒప్పుకున్నారు నా వాదనకు. నేను తెలుగు ప్రజలు సిగ్గుపడాలంటున్నాను. ఎవడు అంటే మనం తెలంగాణ సమస్య తీసుకోవద్ది, నేను తెలుగు ప్రజలు అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ విభజన ఎట్లా జరిగింది అందరికీ తెలుసు. అంతకుముందు బ్రహ్మానంద రెడ్డి కాలంలో ఏం జరిగింది చెప్పారు కదా మన వెంకటరెడ్డి గారు. నేనేమంటా దీన్ని తెలుగు ప్రజలందరూ సీరియస్ గా తీసుకోవాలి. ఇట్లా ఎద్దేవా చేసుకుంటూ పోతే ఇట్లా చేసుకుంటూ తిరుపతి మహాసభ నుంచి మొదలు పెడితే ప్రతిసారి పార్లమెంట్ లో కూడా 5-6 సార్లు మన గౌరవ ప్రధానమంత్రి మాట్లాడడం తప్పు కదా. ఎందుకు వస్తుంది ఈ పోలిక అంటున్నాడు? విభజన జరిగి 12 ఏళ్ళు అయింది. ఇంకా దాని మీద యాక్చువల్గా సూర్య యాదవ్ మాట్లాడింది ఏంటంటే తేజస్వి సూర్య మాట్లాడింది ఏంటంటే మిగతాదంతా రేవంత్ రెడ్డి కార్నర్ చేయడం కానీ బిల్లులో కాంగ్రెస్ వాళ్ళ డొల్లతనం కానీ అవన్నీ స్పష్టంగా చెప్పిండు, తప్పలేదు అంటున్నాడు. ఎట్లా పెరిగితే ఎట్లా పెరిగాయి ప్రధానమంత్రి చెప్పిండు, మనకు అమిత్ షా చెప్పిండు, మంచిదే. కానీ ఈయన మాట్లాడేటప్పుడు విభజించింది బ్రిటిష్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు కదా. ఇప్పుడు విభజించింది ఆ దేశాన్ని విభజించింది బ్రిటిష్ వాళ్ళు, కాంగ్రెస్ కాదు విభజించింది. బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తూ కాంగ్రెస్ కార్నర్ చేయాలంటే 100 మన సమస్యలు ఉన్నాయి లక్ష్మణ గారు. 1-2 కాదు, కాంగ్రెస్ ని కార్నర్ చేయండి. ప్రతిసారి 3 రాష్ట్రాలు మేము చేసినాం, అప్పుడు నా ఇబ్బంది ఇది ఎందుకు వచ్చింది అంటున్నాను. ఆ 3 రాష్ట్రాల సంగతి వేరు. హైదరాబాద్ కావాలని ఆంధ్రోళన అన్నట్టు ఇక్కడ ఎవడు అనలే. అక్కడ మాకు భోపాల్ కావాలని మన ఛత్తీస్గఢ్ వాళ్ళు అడగలేదు, రాంచీ కావాలని మన జార్ఖండ్ వాళ్ళు అడగలేదు, లక్నో కావాలని ఉత్తరాఖండ్ వాళ్ళు అడగలేదు. ఇది అట్లా కాదు. ఎంత దుర్మార్గం అంటే హైదరాబాద్ నుంచి రాజమౌళి గారు తెలుసు మొత్తం అంతా ఏది హైవేనే మాకు కేంద్ర పాలిత ప్రాంతం చేయమని దుర్మార్గమైన కోరిక మనుషులు. హైవేనే మొత్తం సూర్యాపేట నుంచి మొత్తం అంతా అక్కడ దాకా ఆంధ్రప్రదేశ్ దాకానంట ఓ రహదారి ఏర్పాటు చేయాలని, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కోరుకునే వాళ్ళు దుర్మార్గులు. లేకుంటే ఆయన తెలంగాణ చేద్దామన్న దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీలో. అంతేందుకు రాజశేఖర రెడ్డి గారే అటు కర్నూలులో ప్రచారానికి పోగానే, ఇక్కడ ఎన్నికలు కాగానే నేను కూడా ప్రచారానికి పోయినా 2 రోజులు ఆంధ్రలో. కర్నూలు పోగానే ఏమన్నాడు అంతకుముందు, పాస్పోర్ట్ తీసుకొని పోవాల్సి వస్తున్నారు జాతీయ పార్టీ వాళ్ళకి. అది దుర్మార్గం అంటారు. కాంగ్రెస్ ఎండగట్టండి వెంకటరెడ్డి గారు 100 ఉన్నాయి, ఆ 100 అనండి, కానీ మన తెలంగాణ మీద పెట్టాలన్న మనది మన ఆయనకు సగదు. ఆయన అర్హుడు కూడా కాదు. ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, దేశానికి క్షమాపణ చెప్పాలి. రెండవది, ఇక ఎవరికి అర్హత లేదంటారా అది కాలం తెలుస్తుంది. 50 కాడ ఎమ్మెల్యే లేరు, మరి కాంగ్రెస్ సభ్యులు ఊరికనే కూర్చున్నారు, బీజేపీ సభ్యులు ఊరికనే కూర్చున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు, కానీ ఒక్క కాంగ్రెస్ సభ్యుడు అయినా మాట్లాడుతున్నాడా ఈ విషయంలో? తప్పు కదా వాళ్ళది కూడా. మరి బీజేపీ సభ్యులు విమర్శించి ఒకవేళ అడుచుపెడితే 4 ఏళ్ళు ఇట్లుంటాయి కదా, మరి వాళ్ళు కూడా చేయాలి కదా అంటున్నారు. తెలుగు ప్రజలు సిగ్గుపడాల్సింది ఎందుకంటున్నాడు ఒక మాట చెప్తాను. కాంగ్రెస్ పార్టీ ఈ తెలుగు ప్రజలకు మొదటి నుంచి ద్రోహం చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు కాదు. ఎట్లా అంటే పొట్టి శ్రీరాముల గురించి పెద్ద విగ్రహం పెట్టుకున్నాం లక్ష్మణ గారు, అక్కడ మొన్ననే పెట్టుకున్నాం కదా. పొట్టి శ్రీరాములు చంపింది ఎవరు? చంపింది అంటున్నా నేను, ఆయన విహాదీసి చచ్చిపోడు కాదు. చెన్నపట్నం మాదని విభజనకు ఒప్పుకున్నాక కూడా చేస్తే నెహ్రూ కుట్రలకు బలై ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది కదా, చచ్చిపోయింది కదా. ఆనాడు ఒక్కడు పోలే, ప్రకాశం మంత్రులతో సహా ఎవడు పోలే. ఆఖరికి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గాయకుడు,
అయ్యా తెలుగు ప్రజలకు సిగ్గు శరం లేదా, బుద్ధి లేదా మీకు అంటూ ఎలిగెత్తి పాడుకుంటూ పాడే మోసిండు. 10 మంది కూడా ఆయన లేరు. వాళ్ళ మా పొట్టి శ్రావణుడు మంచోడు మా ఓడు అంటారు వాళ్ళ వాళ్ళు. కనుక ఈ విభజనను అవమానించే ఎవడైనా ఏపీ విభజన చట్టాన్ని అవమానించిండు, ఇండియా పాకిస్తాన్ తో పోల్చిండు. తెలంగాణ పాకిస్తాన్ కాదు, ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఇండియా పాకిస్తాన్, ఇండియా ఎవడు పాకిస్తాన్ ఎవడు చెప్పలే కదా. వాళ్ళు కూడా అన్వయించుకోండి, అప్పుడు తెలుస్తుంది అంటున్నాను. చట్టంలో చాలా మార్పులు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. విభజన హామీలు అమలు పరచాల్సింది ఎవరు? కరెక్ట్, వెంకటరెడ్డి గారు అనేది నేను ఎండార్జ్ చేస్తున్నా. మన బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఫిజిబిలిటీ గురించి అంటారు. మేము మిగతా ఎందుకు అవుతాం, మిగతా ఎందుకు వస్తున్నాం? గిరిజన విషయాలు మొన్న వచ్చింది 10 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత వచ్చింది. నేనేమంటున్నానంటే ఇలా పాపం తలా పెట్టుకోడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో సామూహిక తనుక కాబట్టి వెళ్ళిపోయింది. వచ్చిన బీజేపీ పార్టీ గత 12 ఏళ్ళుగా తెలంగాణ విషయంలో ఇటువంటి మాటలు మాట్లాడదాము. ప్రధానమంత్రి మాట్లాడినాక దాంట్లో అందరూ మీరు ఎంత కోరెట్టారు కదా. వెంకటరెడ్డి గారు ఉద్యమకారుడు, నేను కూడా 5వ తరగతిలో ఉద్యోగం నేను కూడా సత్కారం తీసాను కాదంటండి. నేనేమంటున్నానంటే వెంకటరెడ్డి గారు మన ఆత్మపరిశీలన మనం చేస్తున్నాం, మనం చేస్తున్నాం. ఈ మాట ఆయన అనడం తప్పు అంటే నష్టమే ఉందంటున్నాం. ఇప్పుడు తమ్ముడు తనవాడైనా పేకాటేగా తమ్ముడు తనవాడు ధర్మం కదా. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీనితో కొంత ఉండదు. విభజన చట్టం ఇప్పుడు విభజన చట్టం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ 100 తప్పులు చేసి బట్టి చెండాలని ఎవడొద్దాం. కానీ బ్రిటిష్ వాళ్ళతో పోలిస్తూ కాంగ్రెస్ వాళ్ళతో పోటీ తప్పు కాదు. కానీ దానికి తెలంగాణ అంటే ఉదాహరణ తీసుకుంటున్నాం. గర్వంగా చెప్పుకోండి, మేము 3 రాష్ట్రాలు చేసాం, బ్రహ్మాండం ఎక్కడ ఇంత రక్తపాతం చెప్తాను. ఈ రక్తపాతంతో కూడుకొని వచ్చి 369 మంది 59 తర్వాత ఒక మాట ముగిస్తాను. ఇప్పుడు ఏమంటున్నానంటే ఇవాళ తనవాడుగా సమర్థించుకోవచ్చు. బీజేపీ వాళ్ళు కూడా దిగబడాల్సింది. ముఖ్యంగా బీజేపీ ఎంపీల గురించి ప్రశ్నించే పొన్న ప్రభాకర్ నా సమాధానం ఉంది. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఇవాళ దిగబడాల్సింది. మనకు పార్లమెంట్ సాక్షిగా ఆయన ఈ మాటలకు క్షమాపణ చేస్తారు. మిగతా అంతా నేను చెప్తే కరెక్ట్ అంటున్నాను. విభజన బిల్లు కరెక్ట్, మంచి చెడుతో 50% పెడితే దీన్ని ఒప్పుకోవాల్సిందే. కాంగ్రెస్ తో సహా దీనికి సహకరించి మహిళా రిజర్వేషన్ అమలు చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల నష్టం లేదు దక్షిణ భారతదేశానికి. వేరే పద్ధతి నష్టం అవుతుంది. దానిలో ఒక దోషం ఏంటంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదాకు హామీ ఇచ్చి ఏది నోటి మాటలు ఇస్తే ఎట్లా పోయిందో ఇప్పుడు మోడీ గారు నేను గ్యారంటీ, నేను వాగ్దానం చేస్తున్నాను, తమిళంలో కూడా మాట్లాడతా, ఏం చేయాలని చెప్పండి అంటే మరి రేపు డేంజరస్. ఇప్పుడు చట్టంలో పెట్టకుండా ఈ 50% పెంచుతామనే చట్టంలో పెట్టకుండా చేస్తే మరొకసారి మొత్తం దక్షిణ భారతదేశం తెలంగాణ సంబంధించి నష్టపోతుంది. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా సార్ మీతో. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పి రాజమౌళి గౌడ్. ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే. నమస్తే. రాజమౌళి గారు, ఏదైతే తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా చూస్తారు? మిత్రులిద్దరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కలిసారు. తర్వాత ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏమో హాట్ సబ్జెక్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సూర్యను పోగడం లేదు, తర్వాత వేరే వాళ్ళని కించపరచడం లేదు. ఇక్కడ ఒక పోలిక అయితే డెఫినెట్గా వచ్చింది. ఆ పోలికల అంటే నా తరఫు నుంచి నేను చూసిన యాంగిల్ నుంచి చూస్తే అందులో తప్పులే అనిపిస్తుంది. ఎందుకు అని అంటే బ్రిటిషర్స్ ఎంత దుర్మార్గంగా భారతదేశాన్ని పాకిస్తాన్ని విడగొట్టారో అంతే దుర్మార్గంగా తెలంగాణను ఆంధ్రప్రదేశ్ని విడగొట్టిరు అన్న దాంట్లో చెప్పిండు ఆయన. అది ఎందుకు చెప్పిండు అని అంటే వీళ్ళు ఇప్పుడు ఈ మహిళా బిల్లుని తీసుకొస్తుంటే 2010 నుంచి ఇది మన్మోహన్ సింగ్ అప్పటి నుంచి దాన్ని పెండింగ్ పెట్టుకుంటా, కథలు చేసుకుంటా, కార్ఖానాలు చేసుకుంటా, యాక్టింగ్ చేసుకుంటా, నాటకాలు చేసుకుంటా వీళ్ళు లాగింగ్ చేసుకుంటూ వస్తే ఈ బీజేపీ కూడా వాళ్ళు కూడా దాదాపు 10 ఏళ్ళు లాగినరు. కానీ ఇప్పుడు అవసరం వచ్చింది, దాన్ని తీసుకొస్తే ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అంటున్నారు, ఎవరెవరు ఎందుకు సహకరిస్తలేరు? ఈ కాన్సెప్ట్లో ఆయనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి చెప్పిండు ఇది దుర్మార్గమైన కాంగ్రెస్, వీళ్ళు సపోర్ట్ చేస్తారో చేయరో కానీ మనమైతే బిల్లుని తీసుకొస్తున్నాం అన్న కాన్సెప్ట్లో ఈ కాంగ్రెస్ని విమర్శించింది ఆయన. నిజంగా చెప్పాలంటే కూడా అంతే దుర్మార్గం. ఆ రోజు బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గం చేసిండు, ఇవాళ కూడా వీళ్ళు కూడా అంతే దుర్మార్గం చేశారు కదా. ఎట్లా చేసిరు కాంగ్రెస్? పెప్పర్ స్ప్రే అల్లుడు వాళ్ళే. అక్కడి నుంచి మొదలు పెడితే డోర్లు క్లోజ్ చేసి కూడా బిల్ పాస్ చేయించారు. సో ఇట్లాంటి వాటిని చేయడంలో ఆ ఎంపీ కూడా ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్. ఆయన కూడా చదువుకున్నాడు, ఒక అడ్వకేటు. అట్లాంటి వ్యక్తి తప్పు మాట్లాడతాడని మాత్రం నేను అనుకోలేను. సో ఆ కాన్సెప్ట్లో దాన్ని వీళ్ళు చిలువలు పలువలు చేసి మాట్లాడడం అన్నది నాకైతే సరే నా ఒక్కరికి ఏంది, కానీ సమాజంలో దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సరే ఆ కాన్సెప్ట్లో ఈ అద్దంకి దయాకర్ గారు, తర్వాత మినిస్టర్ హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఎంత నికృష్టంగా మాట్లాడుతున్నారంటే అట్లా అంత దిగజారి నేనైతే మాట్లాడలేను. కానీ
వాళ్ళు దీన్ని డైవర్ట్ చేయడానికి, అంటే ఈ ఒక పిల్లగాడు దొరికిండు, ఈయనను మనం టార్గెట్ చేద్దాం, దీన్ని డైవర్ట్ చేసేద్దాం, దీన్ని మసిగుసి మారడిగా చేద్దాం అన్న కాన్సెప్ట్లో వీళ్ళంతా రెచ్చిపోతున్నారు తప్ప నిజంగా కూడా వీళ్ళందరికీ చిత్తశుద్ధి ఉంటే అరే ఏదో మాట్లాడండి కదా, సరే వాళ్ళకు మీకు నచ్చలేదు వదిలేయండి, దాన్ని నచ్చకు మీరు దీనికి ఏం చేస్తారు అది చెప్పండి. మహిళలకు 33% మహిళలకు మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? అయితే చేసే ముందు అడ్డంకులు అయితే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళకి అక్కడ రేపు పుట్టగతులు ఉండవు. వీళ్ళు గెలుస్తారా గెలవరా, వీళ్ళే కాదు వీళ్ళ సపోర్ట్ చేసే పార్టీ ఒకటి ఉంది, ఎంఐఎం పార్టీ, వాళ్ళకు కూడా సీట్లు వస్తాయా రావా? సో ఈ రకంగా లెక్కలేసుకుంటున్నారు వీళ్ళంతా. సో ఆ కాన్సెప్ట్లో వీళ్ళంతా రెచ్చిపోతున్నారు తప్ప నిజంగా కూడా ఇది తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలకు కానీ ఏమీ ఫరక్ పడని సబ్జెక్ట్ ఇది. అక్కడ అయిపోయింది దాని గురించి. మీరు ముందు 33% బిల్లు సంగతి ఏందో మాట్లాడండి. అది మాట్లాడకుండా ఇక వీళ్ళందరూ మాట్లాడి యూట్యూబ్లల్లో ఈ సోషల్ మీడియాలల్లో హీరోలు అయిదామని చెప్పేసి అనుకుంటున్నారు తప్ప అదేం పెద్ద పట్టించుకునే సబ్జెక్ట్ అయితే కాదు. అన్నింటినీ దుర్మార్గంగా ఒకటి నడుస్తుంది. ఒకటి చెప్తా మీకు, టీసీఎస్ ఎంత దుర్మార్గం, ఎంత పకడ్బందీగా ఒక ఆడపిల్లను, నేను ఇక్కడ ఇక హిందూ ముస్లిం గురించి మాట్లాడుతుంది, ఒక అత్యున్నతమైన సంస్థలో, కార్పొరేట్ సంస్థలో గంత ఘోరం జరుగుతుంటే ఒక్క ఎంపీ, ఇదే పొన్నం ప్రభాకరు, మరి ఆయనకు ఆడపిల్లలు లేరా? ఆయన వాళ్ళ గురించి ఎందుకో మాట్లాడతలేడు, గొంతెత్తలేడు. ఆయన ఒక్కడే కాదు, ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు కూడా మరి ఎందుకో మాట్లాడతలేడు. అరే ఇంత పకడ్బందీ ప్లాన్ వేసారు దాన్ని ఇప్పుడు సారీ టు సే దిస్ వర్డ్, ఈ టాపిక్ డైవర్ట్ అయినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ ఒక ముఖ్యమంత్రి దాని మీద ఒక ఆపరేషన్ చేసి నిజాలు తీసుకొచ్చిండు, అదే ప్రజల ముందు ఉంచిండు. అప్పుడు కూడా మీరు స్పందిస్తలేరు. ఇక మిమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలైనా భారత ప్రజలైనా ఎట్లా నమ్ముతారు? మిమ్మల్ని ఈ చిన్న మీద మాట్లాడుతున్నారు. ఎవరో ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ అనుకుందాం కాసేపు, గాయన పేరు మీద మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇక్కడ ఒక కుట్ర జరుగుతుంది. దాని మీద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అది చూడండి ఫస్ట్. దీన్ని కాసేపు పక్కన పెట్టి దేశంలో ఏం జరగబోతుంది, 33% దాన్ని ఎట్లా పాస్ చేయాలి, ఇక్కడ ఆడపిల్లల్ని ఒక నరమేధం లెక్క వాళ్ళు చేస్తున్నారు. ఇంకా నాకు ఇన్ఫోసిస్లో ఒక సంబంధం ఉండే, కొన్నిసార్లు వెళ్ళాను నేను అక్కడికి. అక్కడ కూడా నేను అబ్జర్వ్ చేసిన ఇది 3 years బ్యాక్, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ 3 years బ్యాక్ అక్కడ జరుగుతున్న దాన్ని నేను చూసాయా గుర్తించిన. కానీ నేను ఒక చిన్న నీటి బిందెలు అంటూ నేను ఏం చేయగలుగుతా? సో ఇట్లాంటి వాటిని బయటికి లాగగల కానీ ప్రజలకు ఉపయోగపడాలా కానీ ఇక వేరే చేస్తే ఇట్లాంటి వాటిని చిన్న వాటి మీద ఫోకస్ చేయడం అంతే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. ఎస్ రాజమౌళి గారు, మీరు ఇంకొకటి కూడా మీరు ఒకటైతే ఇది చెప్తున్నారు, కానీ ముప్పేట దాడి ఇప్పుడు ఓవరాల్గా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు పట్టించుకోరా అని అడుగుతున్నారు. వాడు మాట్లాడిన విధానంలో పాకిస్తాన్తో పోల్చారంటున్నారు. ఏమంటారు మీరు దాన్ని? మరి అదే పాకిస్తాన్తో పోల్చినమంటున్నారు తప్ప పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దుర్మార్గం చేస్తున్నారు కదా, ఎందుకు చెప్తట్లేరు మీరు? డిలిమిటేషన్ ఎందుకు ఆ రోజు మనం డిమానిటేషన్ చేసినప్పుడు పాకిస్తాన్ వాళ్ళకి ఎందుకు అమ్మారు మీరు? పాకిస్తాన్ వాళ్ళకి ఒక ప్రెస్ నమ్ముతారా మీరు? వాడు తీసుకుపోయి అక్కడ ప్రింటింగ్ చేసిండు, మరి అదే ఉత్తరప్రదేశ్కి వచ్చినాయి, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిన డబ్బులు, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? 500 దొంగ నోట్లు, 1000 దొంగ నోట్లు అక్కడ విచ్చలవిడిగా భారతదేశంకి వచ్చింది, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇవాళ ప్రూఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఒక ఎక్స్ మినిస్టరు, సెంట్రల్ మినిస్టరు, ఆయన చిదంబరము, ఆయన మీద ఇంత అద్భుతమైన ప్రూఫ్స్ ఉన్నాయంటే దాని గురించి మాట్లాడకుండా పాకిస్తాన్తో పోల్చిందని ఒక చిన్న పాయింట్ పట్టుకున్నారు. అరే దేశాన్ని సర్వనాశనం చేసిండు దొంగ నోట్లు వచ్చి, దాని గురించి మీరు మాట్లాడండి. తేజస్వి యాదవ్ ఒక మాట అన్నాడు, పాకిస్తాన్తో పోల్చిండు, ఇది కాదు కదా. ప్రజలకు ఏం కావాలి? అరే దేశం విచ్ఛిన్నం అయిపోయింది, అది కూడా పక్కన పెడదాం. ఈ పాకిస్తాన్ బదులు పాత బస్తీలో అరే ఇప్పటివరకు కరెంటు బిల్లు ఎవరు కడతలేరు, అది మీరు చూడట్లేదు, దాని గురించి మాట్లాడరు. ఎంత నష్టం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి. తర్వాత మొన్నటికి మొన్న అవి పక్కన కూలగొడుతుంటే ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ వచ్చి పోలీసు వాళ్ళని బెదిరించిండు, వాళ్ళని ఉరికిరికిచ్చి కొట్టిర్రు. గది మాట్లాడండి. గీనేమన్నాడు, గాయనేమన్నాడు, గిది ప్రజలకు పనికొస్తుందా? ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది. మనం వాయిస్ నిజంగా రేజ్ చేయాలి, రేజ్ చేయకపోతే ఇట్లనే ఉంటాం మనం. పార్లమెంట్ సంగతి కాసేపు పక్కన పెడితే 33% ఎట్లా పాస్ అవుతుందని ఆలోచించండి పొన్నం ప్రభాకర్ గారు అండ్ అద్దంకి దయాకర్ గారికి నేను చెప్పేది అది. మీరు దానికి మీ ముఖ్యమంత్రిని, మీ మంత్రులని, మీ ఎంపీలని వాళ్ళకు పాపం కాస్త కౌన్సిలింగ్ చేయండి, ఓటు వేసేసి గెలిపించే కార్యక్రమం చేయండి. అది రైట్. మీరేమంటారు సార్ వెంకటరెడ్డి గారు? అంతకుముందు చెప్పిన కదా,
ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవానికి ఎవరి సొత్తు కాదు, ఓరి ఎజెండా కాదు. భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో కోదండరామ గారి నాయకత్వంలో జేఏసీలో టిఆర్ఎస్తో కొంత తీవ్రవాద పార్టీలు అయినటువంటి వాటి అన్నిటితో కలిపి సిపిఎం, న్యూ డెమోక్రసీ అందరితో కలిసి ఉద్యమం చేసిందండి. కాంగ్రెస్ ఎక్కడుందండి? వ్యతిరేకించింది ఎవరండి? కాంగ్రెస్ చనిపోయినటువంటి వందలాది మందికి కారకులు కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదో ఇచ్చినము అనే దాని కింద మీ మీద అభిమానం ఉంటే 2 సార్లు ఓడగొట్టేవారు కాదు. ప్రజలు 2 సార్లు ఓడగొట్టేది మిమ్మల్ని, అది గుర్తించుకోవాలా. ఇప్పుడు దేశంలో వస్తున్న డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్, ఇది కావద్దని, సంఖ్య పెంచొద్దని, బ్రిటన్లో ఎంతమంది అండి? 6 కోట్ల జనాభా. 6 కోట్ల జనాభాకి సుమారుగా 500 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. 147 కోట్లు ఇక్కడ. డీలిమిటేషన్ వ్యతిరేకంగా అంటే వాళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, డీలిమిటేషన్ జరిగి మహిళా బిల్లు పాస్ అయితే ఆ వచ్చే 50 సీట్లు కూడా నార్త్లో కాంగ్రెస్ కు రావు. అది వాళ్ళ భయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రకరకాలుగా మాట్లాడే పద్ధతి కాదు. కానీ సరే, ఆయన మాట్లాడినాడు, మళ్ళీ రాష్ట్రం కాదు. అంతకంటే అధ్వానంగా విమర్శించిన వాళ్ళు ఆంధ్ర ప్రాంతం కాంగ్రెస్ నాయకులు గతంలో ఉన్నారు. రకరకాలుగా అవన్నీ చర్చ కాదు ఇప్పుడు. చర్చ ఇప్పుడు ఏంటంటే, మీరు దాన్ని డైవర్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం లోపల రాజమౌళి గారు అన్నట్టుగా ఒక కుట్ర దీంట్లో దాగుంది. దాని గురించి చెప్పండి. రేవంత్ రెడ్డి గారి ఫార్ములా ఏంటండి? నవ్వుతారండి. ఒక ముఖ్యమంత్రి అసలు ఆయనటువంటి ఫార్ములా హైబ్రిడ్ ఫార్ములా, అది హైబ్రిడ్ వంగడం విత్తనం కూడా మొలకెత్తే పరిస్థితి లేదు. ఒక్క మాట చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఆయన ఢిల్లీలో మన రామ్మోహన్ గారు కూడా సరిదిద్దాలని ఏమైనా పొరపాటు మాట్లాడితే ఢిల్లీలో చిట్చాట్ చేసినాడు ఈ మధ్యన. చేసినప్పుడు యూపీలో 80 సీట్లు ఉన్నాయి, తమిళనాడు ఎగ్జాంపుల్ అయిపోయాడు, 40 సీట్లు ఉన్నాయి. డిఫరెన్స్ ఎంత ఉంది? 80కి 40కి 40 సీట్లు తేడా ఉంది. ఇప్పుడు 50% పెరిగితే అక్కడ యూపీలో 120 అవుతాయి, ఇక్కడ 60 అవుతాయి. 120కి వెంకటరెడ్డి గారు, 60 తేడా ఉంది. అట్లయితే 20 ఎట్లా పెరుగుతుంది అన్నందుకు దానికి నవ్వి ఆ ముఖ్యమంత్రి గారికి ఏ పార్టీ నాలెడ్జ్ ఉంది అన్న దానికంతా తేజస్వి గారు మాట్లాడి ఉండొచ్చు. ఆ పూర్వం దాని పరిస్థితి అది తీసుకోవాలా. రైట్ వెంకటరెడ్డి గారు, మీతో మాట్లాడతాను. మనతో కే సుజాత గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నేత. ఆవిడతో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. నమస్తే అండి, నా వాయిస్ వినబడుతుందా? ఎస్, వినబడుతుంది. సుజాత గారు, ఏదైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలు ఇప్పుడు టోటల్గా కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఖండిస్తున్న పరిస్థితి. మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇది పార్టీలకు అతీతంగా తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ బలిదానం. నాకు రీసౌండ్ వస్తుంది చూడండి, నేను మాట్లాడాక మీ దగ్గర నుంచి సౌండ్ వస్తుంది. వినబడుతుందా ఇప్పుడు? వినబడుతుందా నా వాయిస్? కంటిన్యూ. యా, తెలంగాణ అస్తిత్వం కోసం మాట్లాడాలి. తెలంగాణ యుద్ధం చేసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానించినటువంటి తేజస్వి సూర్యని బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన సభ్యత్వాన్ని, పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతదానికే ఇంత పెద్ద మాట అడుగుతారా మేడం? ఎస్, బరాబర్ 4 కోట్ల మంది ఆత్మగౌరవం దెబ్బతినింది. ఎంతో మంది పోరాటం చేసినారు. 1250 మంది చనిపోతే తెలంగాణ వచ్చింది. ఉత్త పుణ్యానికి గాలిటువంటి లేదా మలిదశ తొలిదశ 56 సంవత్సరాలు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి తెలంగాణ. ఎంతో మంది ప్రాణాలను కోల్పోయినరు, ఎంతో మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు, ఎంతో మంది బలిదానం అయ్యిండ్రు. పోరాడితే వచ్చినటువంటి ఈ తెలంగాణని ఆర్టికల్ 3 అంబేద్కర్ రాజ్యాంగంలో ఉన్నటువంటిదే తెలంగాణ విభజన చట్టాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు దాన్ని అవలంబించి చట్టం పరిధిలోనే తెలంగాణ ఇస్తే దాన్ని అవమానపరిచినటువంటి తేజస్వి సూర్యకి నేను అడుగుతున్నా, ఈరోజు కేవలం తెలంగాణని కాదు అవమానించింది, రాజ్యాంగాన్ని అవమానించినో, అంబేద్కర్ని అవమానించినో, అంతేకాకుండా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి వాళ్ళ కుటుంబాలే కాకుండా తెలంగాణ 4 కోట్ల మందిని అవమానించావు నువ్వు. కేవలం ఏదో చిన్న మాటని వదిలించుకున్నట్టుగా. బీజేపీకి ఎప్పుడు కూడా తెలంగాణ అంటే అక్కసు, తెలంగాణ విభజన అక్కసు. తెలంగాణ కోసం ఆ రోజు సుష్మా స్వరాజ్ కూడా గళమిప్పి మాట్లాడితే తనని చిన్నమ్మగా పోల్చి తెలంగాణ ప్రజలు ఆమెను గౌరవించుకున్నారు. మరి ఈరోజు తెలంగాణ బిల్లు పాస్ అవటంలో
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తప్పుపడుతున్నారా, లేదా ప్రతిసారి పాకిస్తాన్ అని పనికి మాలిన ఒక దేశంతో మనల్ని పోల్చుకొని అవమానిస్తున్నారా అనేది నేను ఒకటి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. పాకిస్తాన్ అనే మాట దేనికోసం వచ్చింది? బ్రిటిష్ వాడు విభజించినట్టు తెలంగాణ విభజించినట్టు ఏ దానికోసమో 4 గోడల మధ్యన బిల్లు పాస్ అయ్యేటప్పుడు కనీస అవగాహన లేనోళ్ళకి అవగాహన కల్పించాలి అని నేను తెలియజేస్తున్నా. ఏ బిల్లు పాస్ అయినా లైట్లు ఆఫ్ చేస్తారు, అది గుర్తుంచుకోవాలి. డోర్లు వేస్తారు, అది గుర్తుంచుకోవాలి. దీన్ని పక్కకు పెట్టేసి ఆ రోజు కూడా తిరుపతిలో జరిగినటువంటి సమావేశం ఒక్క ఓటు 2 రాష్ట్రాలని మాట్లాడిన మీరు ఎన్ని ఏళ్ళైనా మీరు ఇవ్వలేదు. ఒకవేళ తింటే కూడా తెలంగాణ కాదు, కింద ఇంకేది ఇక్కడ ముచ్చట కాదు. ఈరోజు తెలంగాణ విభజన తర్వాత మీరు పాకిస్తాన్ తో ఒకసారి పోల్చి, ఓసారి తల్లిని చంపి బిడ్డను బతికించారని ఒకసారి పోల్చి, డైరెక్ట్ గా ప్రధానమంత్రి గారే పార్లమెంట్ లో మాట్లాడతారు, గుల్బర్గా సభలో మాట్లాడతారు. ఈ విధంగా ప్రతిసారి తెలంగాణను అవమానిస్తూ తెలంగాణలో ఉండడానికి మీకు నైతిక హక్కు లేదు బీజేపీ పార్టీకి అంటున్నా. 8 మంది ఎంపీలు ఉన్నారు. తేజస్వి మాట్లాడిన దానికి వారి అధ్యక్షుడు ఇందాక మాట్లాడినటువంటి మాటల్లో రైట్. సుజాత గారు వాయిస్ కట్ వాయిస్ కట్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే, సరే మీరు పనికిరాని పాకిస్తాన్ అన్నారు, బాగుంది. కానీ మీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు తెలుసా? మన పాకిస్తాన్ అన్నాడు. మరి దానికి సమాధానం అదొకటి. తర్వాత సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ దీన్ అని అన్నాడు. అది తెలంగాణ ప్రజలు అవమానించినట్టు కదా మేడం. నా ఉద్దేశంలో ఈవెన్ మనం హిందువులని కూడా నేను అనట్లే. హిందువులను రేవంత్ రెడ్డి అవమానించుడని అనట్లేదు. తెలంగాణనే అవమానించిన ఆయన. తెలంగాణలో అందరూ ఉంటారు. మరి దానికి మీరు సమాధానం చెప్పాలి కదా. ఎట్లాగూ మీరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి డెఫినెట్గా మీరు మాట్లాడాలి. పాపం మీకు అన్న కూడా ఏదో మాట్లాడుతున్నాడు, రామ్మోహన్ గారు ఏదో మాట్లాడుతున్నారు. చెప్పండి, అన్న మాట్లాడాను. అదే అన్న వారు ఆవేశంగా అంటున్నారు అనండి. ఇంకా అదే చెప్తున్నా అన్న నేను. వాళ్ళు ఆయన పోతాడు ఇప్పటికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంకా కరెంటు బిల్లు వసూలు చేయమని మాకు అరే మనం ట్యాక్స్ డబ్బులు మనం కడతాం. తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బుల్ని ఈ మరో పాకిస్తాన్ అయిన పాత బస్తీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జీవితాలని. మరి అది సుజాత గారికి అది గుర్తుపట్టట్లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారికి పొగడమేనా? ఇప్పటికి ఇంకా అది అన్న సబ్జెక్టు కరెక్షన్, హాజ్ యాత్రకు ఇంకా డబ్బులు ఇస్తున్నారు అన్న తెలంగాణ ప్రభుత్వం. మరి చెప్పండి, మరి మీరు చెప్పండి. ఎవరి డబ్బులు అవన్నీ? మనం కట్టే ట్యాక్స్ డబ్బులు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? నేను ఇదే డిబేట్లో ఒకరోజు అన్న సమ్మక్క సారక్క పోతుంటే నేను పోయిన బస్సులో 450 రూపాయలు ఒక టికెట్ పెట్టిపోయినా, అది జనరల్ అయితే 150 రూపాయలు. దానికి నువ్వు చిన్న తగ్గి 2 లక్షలు 3 లక్షలు పెట్టే దానికి తగ్గిస్తారు. ఒకటైతే చెప్పండి, సూర్య గారు ఏదైతే తేజస్వి సూర్య గారు దాన్ని మీరు ఏమంటారు? అంటే సుజాత గారు వెళ్ళిపోయారు కాబట్టి నేను ఇక వారికి అడిగిన. సో ఏది ఏమైనా నా ఉద్దేశమే కాదు, బీజేపీ అని కాస్త పక్కన పెడతాం మనం. సూర్య గారు అన్న దాంట్లో మాత్రం అదైతే అతను అడ్వకేటు, బాగా ఆలోచించిన ఆయన కూడా. అందులో అయితే ఏం తప్పులేదు. అంత దుర్మార్గం అన్నాడు. ఆయన కాన్సెప్ట్ వేరు. నాకు తెలిసినట్టు ఆయన కాన్సెప్ట్ ఏంటంటే, బ్రిటిష్ వాడు ఎంత దుర్మార్గంగా ఆ చట్టాన్ని పాస్ చేసిండో, కాంగ్రెస్ కూడా అంత దుర్మార్గంగా ఈ తెలంగాణని విడగొట్టింది అన్నాడు. అది 100% అందులో ఏం తప్పులేదు. కాకపోతే ఆయన మీద వీళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ఒకప్పుడు అన్నారు, 15 लाख रुपए మై ఉదర్సే లాయేతో అకౌంట్ మే ఆయేగా అని అన్నాడు ఆయన. అట్లా దాన్ని వీళ్ళు కట్టుకొని 15 లక్షలు నాకు ఇస్తాడని చెప్పేసి ఇప్పటికి ఇంకా మొత్తుకుంటున్నారు. అది దిమాగ్ యూజ్ చేయండి మీరు, జర కాంగ్రెస్ వాళ్ళారా, దిమాగ్ యూజ్ చేయండి. బురద చల్లడం కాదు. ప్రధానమంత్రి అప్పుడు అన్నది ఏంది, 15 లక్షలు నీ అకౌంట్లో వేస్తాననిలే, అట్లా వేయచ్చు అని అన్నాడు. గది కూడా లేకపోతే ఇట్లా ఇది కూడా గంతే. మీరు కొంచెం ఆలోచించండి. రైట్. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఏమంటే అంటే రాజమౌళి గారు అనే అంశాలన్నీ కూడా వేరే చర్చ పెట్టండి. చర్చ టీపీఎస్ గురించి, విచారణ బిల్లుల గురించి, హాది యాత్ర గురించి, కాశీ యాత్ర గురించి పెడదాం. అంటే సబ్జెక్ట్ మాట్లాడుతూనే ఉంటాడు. ఈ సబ్జెక్ట్ లో నేను ఇంకొక మాట చెప్తాను. నిన్ననే పార్లమెంట్ సాక్షిగా మా ముస్లిం మహిళలకు కూడా రిజర్వేషన్ రావాలి. మతపరంగా రిజర్వేషన్ లేవు కదా, గబాకి ఎక్కడ పెట్టుకున్నారు? ఒక మాట చెప్పండి. అసదుద్దీన్ ఓవైసీ అసందర్భంగా ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కావాలంటాడు. ఈ కోటాల సబ్ కోటా కావాలంటారు. బీసీలు కూడా ఈ సబ్ కోటా కావాలంటున్నారు. అయ్యే బీసీలకు 5వ తరమే లేదు. అక్కడ పార్లమెంట్ లో బీసీలకు ఉంటే కదా చట్టసభలో ఎస్సీ ఎస్టీకి ఉన్నట్టు
బీసీలకు కూడా చట్టసభలో రామ్మోహన్ గారు చిన్న ఇంటరప్షన్. రామ్మోహన్ గారు జూమ్లో ఆవిడకి లింక్ కట్ అయినట్టుంది అక్కడ, మీతో మాట్లాడతాం మళ్ళీ నేను. ఎస్ సుజాత గారు కంటిన్యూ చేయండి. ఎస్ ఇందాక సోదరుడు మాట్లాడుతుంటే నేను విన్నాను. మళ్ళీ తీసుకుందాం ఆవిడ ప్లీజ్. రామ్మోహన్ గారు ప్లీజ్. ఏమంటున్నా అంటే సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుతుంది. అసలు మేము ఎట్లా మాట్లాడేది దాన్ని ఏమంటున్నాడు. ఈయన కూడా దయచేసి పెద్ద మనిషి చేసుకుని బీజేపీ వాడు కూడా నేను మొదటి అన్న పొన్నం ప్రభాకర్ అన్న మాటల్లో ఆ విధవా విధవాడు చాలా తప్పు అంటున్నాడు. కానీ ఆయన ఒక్కవేళ బీజేపీ ఎంపీలు వేసుకుంటుండు 8 మంది ఎంపీలు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని నేను అంటున్నాను. టీఆర్ఎస్ మర్చిపోతాం, టీఆర్ఎస్ ఇప్పుడు పార్లమెంట్ లేదు తర్వాత సంగతి. కానీ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు మాట్లాడుతారు? ఇప్పుడు సుజాత గారు లేకుంటే మన పొన్నం ప్రభాకర్ గారు పది గారు లేకపోతే మాట్లాడినారు పార్లమెంట్ లో. ఇందాక మా ఎంపీ మాట్లాడిన పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని అడిగారు. ఇవాళ గట్టిగా దాని మీదే పోటీ పడాలంటున్నాను. మీరు ఎందుకు పడతలేరు అంటున్నా. పార్లమెంట్ సాక్షిగా ఈసారి నిన్న ఎందుకు అన్నామని పడాలంటున్నా. నేను మీ పక్షాన్ని మాట్లాడుతున్నా. ఆవోలే మాట్లాడిన అన్నని చెప్తున్నా. ఇందాక ఇచ్చిన అవకాశం మొత్తము దాని గురించే మాట్లాడినా, వీడియోలు చూడలేదేమో. ఒక్క ఎంపీ మాట్లాడిండు, ఒక్క ఎంపీ కాదు అందరు ఎంపీ. వాళ్ళు ఇవ్వాలి కదా అవకాశము, వాళ్ళు ఇవ్వాలి కదా. 16 మంది మంచిదమ్మా, నష్టం. 16 మంది కూడా దీనికి బయట మాట్లాడండి, ఆ లోపల కాదు బయట మాట్లాడండి. 16 అంటూ బీజేపీ ఎంపీలతో సహా మాట్లాడాలంట. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ప్రజలు అవమానిస్తున్నారు కదన్నా. ఇంకో మాట చెప్తాను సుజాత గారు, పొట్టి శ్రీరాములు లేరు నేను మాట్లాడినప్పుడు. పొట్టి శ్రీరాములు కూడా అవమానించింది వీళ్ళే, దుర్మార్గంగా ఆయన చంపింది కాంగ్రెస్ పార్టీ మన నెహ్రూ మాట్లాడితే అంటున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే నిన్నగాక మొన్న పొట్టి శ్రీరాములు మన విశ్వవిద్యాలయం పేరు మార్చింది కదమ్మా, ఒక్క లొల్లి పెట్టిందా ఎవరన్నా? నేనేమంటున్నాను, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ మార్చమనండి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఏమంటారు. అందుకని ఇవన్నీ మాట్లాడుకుంటే ఒకటి గురిమింత గింజ తన నలిపారు కదా అన్నట్టు మీద పడితే నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ తేజస్వి సూర్య బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తెలంగాణ తెలంగాణ తెలుగు ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఆ మాట అనేది లేకుండా అంటే ఏ కాంటెస్ట్ అన్నా తప్పే. నిజంగానే కాంగ్రెస్ పార్టీ తిట్టదాల్సిన మస్తుకొని తిట్టండి, ఎవడో అంటున్నాడు మేము చేసే పనులన్నీ కూడా. అందుకని ఇక్కడ దీని కాంటెస్ట్ లో పాకిస్తాన్ ఇండియా మధ్య పోల్చడం కరెక్ట్ కాదు. అది ఎప్పుడో 80 ఏళ్ల కింద జరిగిన దాన్ని పట్టుకొచ్చి, నిన్న 12 ఏళ్ల కింద జరిగిన దాన్ని పట్టుకొచ్చి దానికి గోడగుండకు మోకాటికి ముడి పెట్టి తప్పు. స్పష్టంగా బీజేపీ ఎంపీ క్షమాపణ చెప్పాలంట. రెండో మాట ఏంటంటే, మీరు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంపీలు కనీసం తెలంగాణ ఎంపీలన్నా కనీసం దీన్ని నిరసన వ్యక్తం చేయాలి, ఇది కరెక్ట్. మిగతా అంశాలంటారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారి ప్రతిపాదన ఎక్కడ చెల్లదు కూడా. అంబేద్కర్ గారు ఒక్క ఓటు ఒక విలువ అన్నాడు, మనిషికి ఒక ఓటు విలువ అన్నాడు. దాని ప్రకారం అవుతుంది. ఒకవేళ నిజంగానే ఒక చట్టంలో లోపం ఏంటంటే 50% ఇట్లా పెంచుతామని చట్టాల్లో పేర్కొనకపోతే, గతంలో మన్మోహన్ సింగ్ గారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అంటే అది మోసపెట్టయిందో, ఇవాళ కూడా జరుగుతుంది అదే మోసమవుతుంది. ప్రధానమంత్రి వాగ్దానం మాకు వద్దు, మీరు చట్టాల్లో పెట్టండి, లీగల్గా ఇవ్వండి. నేను అడిగితే కదా లీగల్ చట్టంలో పెట్టి అంటున్నాను, అందుకనే ఏమంటాం. ఓకే సుజాత గారు కంక్లూడ్ చేయండి, మాట్లాడండి. మాట్లాడండి సార్, కంక్లూడ్ చేయండి. అదే సార్ నేనేమంటాను, అదే అంటా కదా. ఇప్పుడు చట్టాన్ని నేను ఈ బిల్లు ఒప్పుకుంటున్నా, బిల్లులో 50% అని పెట్టండి. అది కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సమయం సందర్భం కాదంటున్నా, 15 రోజుల తర్వాత బాగుండేది. ఇంకోటి ఏంటంటే 2011 జనాభా లెక్క తీసుకుంటే రిజిస్ట్రేషన్కి అన్యాయం అవుతుంది. 2027 జనాభా లెక్క రాకండి. నేను బిలీవ్ చేసిన కమిటీలో పనిచేసిన వాడిని 4 దేశాలు పెళ్లి పోయిన వాడు 2003 నాకు అనుభవంతో చెప్తున్నాను. ఒకవేళ 2027 మార్చి 1 నాటికి వచ్చే జనాభా లెక్కలు తీసుకుంటే కూడా ఇప్పటి నుంచి 3 ఏళ్ళు ఉంది, కోరుతుంది. ఇప్పటి నుంచి 3 ఏళ్ళ టైం ఉంది కనుక మీరు 2027 జనాభా లెక్కలు తీసుకోండి. దాంతో అన్ని జనాభా లెక్కలు టీసీలకు కూడా రిజర్వేషన్ కావాలని కొట్టాడదాం, టీసీ రిజర్వేషన్ ఇప్పిద్దాం. 1 సంవత్సరంలో డిలిమిటేషన్ అయిపోతుంది, మన జనాభా లెక్కలు అయిపోతే. ఇలాంటి మొదలైన 1 సంవత్సరంలో డిలిమిటేషన్ అయిపోతుంది. డిలిమిటేషన్ డిఫరెంట్ 2-3 ఏళ్ళు పట్టదు. అన్ని కాగితాలు పేపర్లే జరుగుతుంది. లక్ష్మణ గారు, నేను చంద్రబాబు నాయుడు గారు అక్కడ నమోదు చేస్తున్నాడు కదా, కంప్యూటర్ అండి బిఎన్ఓ. అందుకని ఈ 2020 ఎన్నికలే తెలంగాణ ఎన్నికలు కూడా 33% మహిళలతో జరపాలని కోరుతున్నారు. రైట్ సుజాత గారు కంక్లూడ్ చేయండి. రైట్ వెంకటరెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకటి ఇవాళ పార్లమెంట్ లో జరుగుతున్న 2 బిల్లుల మీద చర్చ విషయం లోపల కాంగ్రెస్ పార్టీ కొత్త ఉడికిపోతున్నది. దాని రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది ఏందో అర్థమైతే లేదు.
ఇప్పుడు వాళ్ళు ఏ దానికి ఒప్పుకోరు. జనాభా ప్రాతిపదికన పెంచడానికి ఒప్పుకోరు, 50% ఒప్పుకోరు. ఇది వాళ్ళు మాట్లాడేది 543 సీట్ల మీద వంతాడిస్తే సరిపోతుంది అంటారు. అరే మేము ఎక్కువ ఇస్తున్నాము, ఇంకో 100 సీట్లు ఎక్కువ వస్తాయి మహిళలకు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి పట్టుకోవడం. ఆ కంటెక్స్ట్ వేరు ఆయన మాట్లాడింది. పాకిస్తాన్ భారతదేశము విభజన రకరకాలుగా దానిలో ఉన్నది. ఆ రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ విభజన రాజకీయాలు ఇట్లుంటాయి చెప్తున్నాడు. ఆ చెప్పే దాంట్లో అతను ఉపయోగించిన పదజాలం అది. ఆయన మాట్లాడినంత మాత్రం చేత తెలంగాణ ఆత్మగౌరవం మనది దెబ్బతిన్నది కదా ఇక్కడ. రైట్ మేమంతా లేమా తెలంగాణ వాదులుగా, మేమంతా లేమా? అది సంగతి. రైట్ సార్, రైట్. రాజమౌళి గారు ఏమైనా చెప్తారా చివరిగా? అంటే చెప్పేది ఏమున్నది, క్లియర్ కట్ కనబడుతుంది. ఈ సుజాత గారు అన్నట్టు, తర్వాత రామ్మోహన్ అన్న కూడా అదే అంటున్నాడు. ఆయన క్షమాపణ చెప్పాలని. అక్కడ క్షమాపణ చెప్పి ఏంటంటే, అరే మన ఆత్మగౌరవాన్ని 15 నిమిషాల టైం ఇస్తే ఒక్కొక్కరిని ఊచకోత వస్తా పోలీసులు పక్క జరుగుతా అన్నాడు. ఆ రోజు మీ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? మీ తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందండి? నాకు అర్థమవుతలేదు. ఈ ప్రజలను అడుగుతున్నాను నేను ఇవాళ. వీళ్ళందరూ ఏడబెట్టుకున్నారు అవన్నీ. వాడు ఎక్కడెక్కడో పోయి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కరిని ఊచకోతగా వస్తున్నాం అంటున్నారు. అప్పుడు వాళ్ళు అంటున్నప్పుడు ఎక్కడ పోయింది? టీసీఎస్లో హిందూ అమ్మాయిల్ని వాడు బరాబరా తీసుకుపోయాడు. మొన్న ఒక పోరాడు వాడికి 19 ఏళ్ళ పోరాడాడు. 180 మంది అమ్మాయిల ఫోటోలు తీసి వీడియోలు పెట్టి వాడు ఇంకా వాళ్ళు అది కూడా ఇస్తున్నారు, వెబ్సైట్ ఇస్తున్నారు. ఇందులో మీ ఆడవాళ్ళ పోర్నోగ్రఫీ చూడండి రా అని మనకు ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పుడు మన ఆత్మగౌరవం ఎక్కడ పోయింది? అక్కడ లేవై మీ ఆత్మగౌరవాలు. ఎంతసేపు వాడు ఒక్క మాట అన్నందుకు మీరు ఇంత దుమారం లేపుతుంది. అది కూడా లేపండి, చూద్దాం ఎంతవరకు వస్తుందో అన్నేమంటున్నాడు. అరే అట్లా కాదన్న, జనరల్ గా చెప్తున్నాను నేను. వాటి గురించి కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏమంటే చర్చలు వేరే పెట్టండి సార్. మీరు అన్నా కదా ఓసీ కాలేజ్ ఎక్కడ ఉంది హైకోర్టు తీర్పు అది చెప్పండి. హైదరా రంగనాథ్ మొన్న ఊరగొడితే పాపం రోడ్ల మీద పడ్డారు హిందువులంతా, తెలంగాణ వాళ్ళంతా. మరి ఆయన కాలేజీగా ఊరగొడతలేడు. ఫస్ట్ అదే చెప్పుకున్నా నేను, అదే మాట్లాడినా ఫస్ట్ నేను. ఓఎస్సీ కాలేజ్ ఎక్కడ ఉంది దాని గురించి మాట్లాడదు అని రైట్ సార్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. బండారు రామ్మోహన్ గారు, అదేవిధంగా రాజమౌళి గౌడ్ గారు, అదేవిధంగా కె సుజాత గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. అదేవిధంగా గంగాపురం వెంకటరెడ్డి గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి బీజేపీ ఎంపీ ఎవరైతే మరి తేజస్వి సూర్య ఉన్నారో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఇదంతా తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మాట్లాడుతుంటే, బీజేపీ పార్టీ మాత్రం దీన్ని భూతత్వంలో చూడొద్దు, ఆయన మాట్లాడిన కోణం వేరు, దీన్ని రాజకీయం చేయొద్దని వారు అయితే మాట్లాడుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి. ఏనా నమస్తే.